బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో కరెంటు కోతలపై కేటీఆర్ సెటారికల్ ట్వీట్ చేశారు. ఆయన కొన్ని వస్తువులను చూపించారు. ఈ వస్తువులు దగ్గర ఉంచుకోవాలి అని కేటీఆర్ చెప్తున్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అంటూ ఉంటే ఆ 6 గ్యారంటీలను వ్యంగ్యంగా ఈ 6 వస్తువులను దగ్గరుంచుకోండి, కరెంటు కోతలతో రాష్ట్రం అల్లాడిపోతుంది అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ చెప్పిన ఆ 6 వస్తువులు ఏంటో ఒకసారి చూద్దాం. ఇన్వర్టర్, ఛార్జింగ్ బల్బ్, టార్చ్ లైట్, క్యాండిల్, జనరేటర్, పవర్ బ్యాంక్. ఈ 6 వస్తువులను మీ దగ్గర ఉంచుకోండి. ప్రస్తుతం రాష్ట్రంలో కరెంటు కోతలు విపరీతంగా ఉన్నాయంటూ కేటీఆర్ అంటూ ఉన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కాదు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అని ఆయన ట్వీట్ చేశారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్పై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఇప్పటికే కరెంటు కోతలపై బీఆర్ఎస్ నాయకులు వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు, కరెంటు కోతలపై సీరియస్గా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ వ్యంగ్యంగా ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ని ఏ విధంగా చూడాలి? కాంగ్రెస్ నాయకులు ఈ ట్వీట్ గురించి ఏమంటున్నారు? ఎందుకంటే ఇందులో 6 వస్తువులను సూచించారు. అటు కాంగ్రెస్ 6 గ్యారంటీలు అంటూ ఉంటే బీఆర్ఎస్ మాత్రం ఈ 6 వస్తువులను మీ దగ్గర ఉంచుకోండి, కరెంటు కోతలు భయంకరంగా ఉన్నాయి అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. ఎగ్జాక్ట్లీ, అంటే బీఆర్ఎస్ అధికారం కోల్పోకంటే ముందే 2023 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో భాగంగానే కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుంది అనేటువంటి ప్రచారం అప్పుడే చాలా విస్తృతంగా చేశారు. అనుకున్నట్టుగానే కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నెల 15 రోజులు కరెంటు సాఫీగానే కొనసాగినప్పటికీ తర్వాత నుంచి కరెంటు కోతలు ప్రారంభమయ్యాయి అనేటువంటి దానిపైన బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తా ఉన్నారు. ప్రజల నుంచి కూడా కొన్ని అలాంటి ఆందోళనలు కనిపించాయి. ఎందుకంటే కరెంటు కట్ అవుతుంది కొన్ని ఏరియాలో అనేటువంటిది కంప్లైంట్స్ ఎక్కువ రాజాయి. అది తర్వాత ఆ టైంలో క్వాలిటీ కంట్రోల్లో భాగంగా అంటే వచ్చే వర్షాకాలాన్ని ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని కరెంటు కోతలు కట్ చేశాము. రిపేర్ల కోసం కావచ్చు, కొత్త కేబుల్స్ వేయడం కోసం కావచ్చు, తర్వాత ట్రాన్స్ఫార్మర్ల ప్రయత్నం దాటిపోయింది. ఇప్పుడు సమ్మర్ చాలా పీక్స్ చేరిపోయింది. మళ్ళీ కరెంటు కోతలు ప్రారంభమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట 11 గంటలకు తీసేస్తే మా అర్ధరాత్రి 2 గంటల 30 నిమిషాలకు 3 గంటలకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీనిపైన అందులో భాగంగానే కేటీఆర్ ఈ రోజు ఒక వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఇన్వర్టర్లు, తర్వాత బల్బులు, క్యాండిల్స్, జనరేటర్లు, టార్చ్ లైట్లు ఇవన్నీ సిద్ధంగా పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో కొనసాగుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, కరెంటు పోకుండా ఉండడానికి ఇవన్నీ సిద్ధంగా ఉంచుకోండి, కొనుక్కోండి అంటూ స్టేట్మెంట్ చేశారు. మే 13వ తారీఖు రోజున తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి, ఇది ఓటు వేసే రోజు అనేటువంటి చేశారు. గత కొన్ని రోజుల నుంచి ప్రభుత్వం నుంచి ఎంత రెస్పాన్స్ అంటే విద్యుత్ శాఖ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నుంచి అటు బట్టి విక్రమార్క కావచ్చు, డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు ఎంత దీన్ని కవరప్ చేద్దాం అనుకున్నప్పటికీ కూడా కవర్ చేయలేకపోతున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. సో మొత్తానికైతే పవర్ కట్ వల్ల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇదే అంశాన్ని విస్తృతంగా ఎన్నికల ముందు ప్రజల్లోకి మరొకసారి తీసుకెళ్లారా కేటీఆర్ చాలా వ్యంగ్యంగా ఆయన ట్వీట్ చేశారు. సాధారణంగా ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎక్స్ లో ఆయన కేటీఆర్ మనం చూసాం గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా. సో ఇప్పుడు కూడా ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు కౌంటర్ గా ఆయన ఈ 6 వస్తువులను దగ్గర పెట్టుకోవాలి. మీరు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అది గుర్తు చేసుకోవాలి, బీఆర్ఎస్ కాదు ఉంది అధికారంలో అనేటువంటిది ఆయన స్టేట్మెంట్ చేస్తారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ చెప్పేవారు, ఒక్క సెకండ్ కూడా కరెంటు పోనిచ్చే వాళ్ళం కాదు, పూర్తిగా పవర్ గ్రిడ్ ఏర్పాటు చేశాము, పవర్ ఐలాండ్ లాగా తయారు చేశాము తెలంగాణని, ఒక్క సెకండ్ కూడా పవర్ పోకుండా కూడా. దాంతో పాటు న్యూయార్క్, లండన్ లాంటి సిటీలో కనురెప్ప పాటు కరెంటు పోతుందేమో కానీ తెలంగాణలో పోదు, అలాంటి ఏర్పాట్లు చేశామని గతంలో కేసీఆర్ చెప్పారు. సో దాన్ని ఉటంకిస్తూ ఆయన ఈరోజు ట్వీట్ చేశారు. రైట్ మధు, కరెంటు కోతలపై కేటీఆర్ ఒక సెటారికల్ ట్వీట్ చేశారు. 6 వస్తువులను సూచించి ఈ 6 వస్తువులను మీ దగ్గర ఉంచుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలకు కేటీఆర్ కౌంటర్గా ఈ 6 వస్తువులను సూచిస్తున్నారు. 1 ఇన్వర్టర్, 2 ఛార్జింగ్ బల్బ్, 3 టార్చ్ లైట్, 4 క్యాండిల్, 5 జనరేటర్, 6 పవర్ బ్యాంక్. ఈ 6 వస్తువులను మీ దగ్గర ఉంచుకోవాలి అంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఉన్నది బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటూ ఆయన ట్వీట్ చేశారు.